అందరి సహాయంతో నెలకొకరి సహాయంతో ఈ కార్యక్రమాన్ని భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది కొంచెం ప్రతిసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ సత్రంకి సంబంధించిన కమిటీని వేసి ఈ చైర్మన్ కమిటీ సభ్యులను వేసినప్పుడు ఈవో గారితో వీళ్ళందరితోటి కూడా డిస్కస్ చేసి నేను ఇది ఈ భోజనాలకి అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ప్రతి నెల కూడా సాఫీగా ఈ భోజనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరగాలనే ఉద్దేశంతో ఆ కమిటీ వారితో ఈవో గారితో నేను డిస్కస్ చేసి ఈ భోజన సదుపాయాన్ని అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండి వారి 9 నెలల కాలం మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆరోగ్యకరంగా ఉండాలి అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బంది అన్నా ఇక్కడ సిహెచ్సిలో ఉన్న వాళ్ళ వైద్య సిబ్బందిని కనుక్కుని మీ ఇబ్బందిని అంతా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని వారు చెప్పినట్టుగా నియమాలను పాటించి ఈ భోజనాన్ని కూడా మీరు వచ్చినప్పుడు ఈ ఓపీ అది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా దూరం నుంచి పైన నుంచి కూడా రావడం జరుగుతుందని తెలిసింది నాకు. అప్పుడు మీకు భోజనం ఇబ్బంది లేకుండా ఇది ఏర్పాటు చేయాలని మేము అందరం కూడా పెద్దలతో మాట్లాడుకుని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ వైద్య సిబ్బందితో అన్నీ చూపించుకుని మీకు కావాల్సిన మందులు అన్నీ తీసుకుని దాంతోపాటు ఇక్కడ కొంచెం లేట్ అయినా ఇక్కడ భోజనం చేసి మీరు ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇక్కడ తలుచుకోవాల్సింది ముందు మన బుచ్చి సీతాయమ్మ గారిని తలుచుకోవాలి. వారికి ఆ రోజు ఏ ఆశయంతో పెట్టారో అది ఈరోజు మనం ఈ రకంగా అక్కడ ఉన్న యాత్రికులకే కాదు, ఆ సత్రం దగ్గరికి వచ్చిన వాళ్ళకే కాదు, ఇలా పక్క ఊర్లకు కూడా పంపించి మనం ఈ సదుపాయం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఆ రోజు వారు ఆలోచించుకుని అక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం వల్ల దాన్ని మనం ఇక్కడ తీసుకురావడానికి ఉపయోగపడింది. ఇందులో మనం నాకన్నా ముందు మనం ఆవుని తలుచుకోవాలి. ఈ సందర్భంగా అన్నదాతని తలుచుకుని ఖచ్చితంగా మీ అందరూ దీన్ని వినియోగం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందికి ఈరోజు మేము ఏదో ప్రారంభించి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం వల్ల అందరం రావడం జరిగింది. కానీ ప్రతి నెల కూడా దీన్ని మీరు సక్రమంగా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలా చూడాలి. మేము ఇక్కడ వరకు తీసుకురాగలం, కానీ ఇక్కడి నుంచి మీరు అందించేది మీ అందరూ కూడా సక్రమంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైద్య సిబ్బందికి అధికారులకు అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.